హాయ్ మల్లెల ఎంఎస్ఆర్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే తొలి ఏకాదశి పండగ కదండి, అందుకనేసి మేమైతే పూజ అయితే ఇలా చేసుకున్నాం అన్నమాట. మా దేవుడి మందిరంలోనే మాకు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. అక్కడే నేనైతే పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. మా బావ అయితే నైవేద్యాలు పెట్టారు. పూరి చేశాను అన్నమాట. పూరి మళ్ళీ ఇంకా వడపప్పు పానకం చేశాను. ఇలా పిండి దీపాలు అయితే రెండు ఇక్కడ దేవుడి మందిరంలో పెట్టేసుకొని బావ ఒకటి నేను ఒకటి ముట్టించామన్నమాట. ఇంకా ఈ కామాక్షి దీపం మా దగ్గర గజలక్ష్మి దీపం అయితే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇది మా శివయ్య, మా ఇంట్లో అన్నపూర్ణాదేవి, ఇక్కడ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, వినాయకుడు. ఇది మా తులసి చెట్టు అండి. ఇక్కడైతే తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా నైవేద్యాలు పెట్టాను. వడపప్పు పానకం పేలాలు పూరీలు పెట్టాను అన్నమాట. ఇక్కడ కూడా మంచి పూజ అయితే చేసేసుకున్నాం నేను బావ. ఇంకా ఈరోజైతే అన్నం తినొద్దు అనేసి అంటారు కదా, అందుకోసం అనేసి ఉపవాసం అయితే ఉన్నాము నేను బావ. ఇక బావ అయితే మంచిగా స్నానం చేసేసుకొని పూజ చేశాక ఇక్కడ కూడా పిండి దీపాలు అయితే పెట్టాడన్నమాట. ఇది మా చిన్ని కృష్ణయ్య. ఇక బావ కొంచెం అష్టోత్తరాలు చదువుకున్నారు, గోవిందనామాలు చదువుకున్నారు. ఇంకా చదువుకొని అక్షంతలు వేశారన్నమాట దేవుడి మందిరంలో. అంటే నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదండి, అక్కడ వేశారన్నమాట. ఇప్పుడైతే ఇక నేనైతే టెంపుల్కి వెళ్దాం అనేసి అన్నాను. సరే అన్నారు బావ. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కూడా మంచి పూజ అయితే చేసుకున్నాము. జనాలు అయితే చాలామంది ఉండే. ఇంకా మేమైతే పూజ అయితే చేసుకొని వచ్చాము. అక్కడ పత్రి పెద్ద చెట్టు ఉందన్నమాట. అక్కడ పూజ చేసుకున్నాము నేను బావ. ఇది మా చిన్ని ఆవు. ఇక్కడ కూడా మంచిగా డెకరేషన్ అయితే చేశాను అన్నమాట. ఇప్పుడైతే ఇంకా మేము పూజ చేసుకోవడానికి అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాం కదా, చాలా రష్ ఉన్నారు. టెంపుల్స్ అన్నీ ఫుల్ ఉంటాయి కదా అని అన్నారు. అయినా కానీ నేను వినకుండా తీసుకొని వెళ్ళాను అన్నమాట. అక్కడ పూజ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఉపవాసం అయితే ఉన్నాము. పొద్దున్న నుండి ఏమి తినకుండా ఉన్నామన్నమాట. ఇంకా పేలాలు వడపప్పు పానకము పూరి యాపిల్ అయితే పెట్టాము దేవుడికి నైవేద్యంగా. ఇదండి సంగతి. మా ఇంట్లో అయితే పూజ ఇలా అయితే చేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకున్నారు? మీరు కూడా ఉపవాసం ఉన్నారా? అన్నం తినొద్దు అని ఎందుకంటారు అనేది ఒక కథ ఉంది. ఆ కథ అయితే వినండి, చాలా మంచిది. ఇక్కడ చెట్టు దగ్గర పూజ చేసుకున్నానని చెప్పాను కదా, శివయ్య చెట్టు. ఆ చెట్టు దగ్గర అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాము. దీపాలు అయితే ఇలా పెట్టుకొని వచ్చామన్నమాట. ఇంతేనండి సంగతి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. మీ మల్లెల ఎంఎస్ఆర్ ఛానల్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.